శ్రీమన్నారాయణ. అందరికీ నమస్తే అండి. శ్రీదేవి సిరిలోకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనకి సమాజంలో ఒక అతి ఘోరమైన సంఘటన, అంటే ఒక సగటు భారతీయుడు ఖచ్చితంగా అవమానంగా భావించే ఒక సంఘటన జరిగింది. అది మీ ముందుకు రావాలి, మీకు తప్పకుండా చెప్పాలి. మనమందరం భారతీయులుగా తప్పకుండా ఈ అరాచకాన్ని మనం ఖండించాలన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు తప్పకుండా స్పందిస్తారు కదా. ఏంటి ఆ వీడియో అంటే మీకు తెలిసే ఉంటుంది. 2-3 రోజుల కిందట చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకులు, ప్రధాన అర్చకులు రంగరాజన్ గారి పైన జరిగిన ఒక దాడి. ఎంతమంది వాళ్ళని ఏమందాం, మన రామభక్తులు అందామా? ముష్కరులు అంటారు వాళ్ళని. రామభక్తుడు అంటే ఎట్లా ఉండాలండి, రామరాజ్యం అంటే ఎట్లా ఉండాలి? వాళ్ళు వచ్చి ఆ క్లిప్పింగ్స్ కూడా ఇంకా కొన్ని కట్ అయ్యాయంట. ఒక సైడ్ అయితే ఆ అర్చకుడు స్వామివారి చెంప కొంచెం కందిపోయిందంట. అంటే ఇలాంటివి ఊహించుకోండి. కొంచెం అంత దాడి చేసి మేము చెప్పిన కండిషన్స్కి మీరు ఒప్పుకోవాలి. ఎందుకంటే మీరు అదర్ వీడియోస్ చూసే ఉంటారు, ఏంటి అనేది మీకు తెలిసే ఉంటుంది. కానీ మనము సగటు భారతీయుడిగా ప్రతి ఒక్కరూ స్పందించాలి. ఇలాంటివి జరగకూడదు మళ్ళీ. ఎందుకంటే హిందూ ధర్మాన్ని పరిరక్షించుకునే వాళ్ళలో మొట్టమొదటి వాళ్ళ అర్చకులు. వాళ్ళు ఎక్కడెక్కడ నిత్యం ఆలయంలో దీపారాధన చేస్తున్నారో లోకమంతా సుభిక్షంగా ఉండాలని నిత్యం వాళ్ళు ఒక్కరేనండి. మేము కూడా ఒక ఆలయ అర్చకులమే, ఒక చిన్న గ్రామంలో ఆలయ అర్చకులుగా ఉన్నాము. ఎన్నెన్నో జరుగుతున్నాయి అర్చకుల మీద దాడులు. ఇంతకుముందు కూడా నేను వేతనాల గురించి ఒక వీడియో చేశాను. ఆ వేతనాలు సరిగ్గా రావు. పైనుంచి ఎవ్వరు పడితే వాళ్ళు వచ్చి రకరకాలుగా రాత్రి మగళ్ళు ఆలయ అభివృద్ధి కోసం. రంగరాజన్ గారు కూడా చెప్తూ ఉంటారు, రండి భగవంతుని సేవించుకోండి, కళ్ళు తెరిచి చూడండి. ఆయనకు కళ్ళు తెరిచి చూస్తేనే ఐ టు ఐ కాంటాక్టే. మనం ఏమన్నా లోపల మనం చేసే తప్పులు పాపాలు ఏమన్నా ఉన్నాయా, అవన్నీ ఆయన ముందు పెట్టుకోవడానికి క్షమా భావన అనే మనలో కలుగుతుంది. కనీసం క్షమించు తండ్రి అని మొక్కుకోవచ్చు, అపరాధ భావన కలుగుతుంది. మొక్కుకోమని చెప్తుంటారు. వేల మంది లక్షల మంది నిత్యం వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు. అక్కడ కనీసం హుండీ కూడా ఉండదన్న విషయం మీకు తెలుసు. బయట జరిగేవి బయట చేసే మోసాలు ఎక్కడైనా ఎవరైనా చేస్తూనే ఉంటారండి, అది వేరు సంగతి. మరి అలాంటి ఒక గొప్ప స్వామికి, అంత పెద్ద ఆలయ అర్చకుడికే అంత అవమానం జరిగింది అంటే అర్చకులు అంటే అంత నిర్లక్ష్యమా? అర్చకులు అంటే ఏమంటారు, కొందరు అంటారు, నేను విన్నాను కొన్ని మాటలు, అర్చకుడు అంటే ఊరి సేవకుడు అంటారు. ఊరి సేవకుడు అర్చకుడు, భగవంతుని సేవకుడు అర్చకుడు. భగవంతుని సేవ చేసుకుని అర్చకుడిని ఎంత గౌరవించాలి. మినిమం మన హిందూ మతానుకున్న ఒక అస్సలైన సంప్రదాయం, ఒక ధర్మం అది పక్కన పెట్టేసి అర్చకుని అవమానిస్తే ఏమొస్తుందండి? కానీ ఏమైంది ఇప్పుడు? తప్పే. ఎవరైనా దిగి రావాల్సింది. ఎంతటి వాళ్ళైనా చట్టం ముందు వాళ్ళు దిగదుడిపై అనడానికి మనకు ఎంతోమంది సెలబ్రిటీస్ అవి ఇవి మనకన్నీ తెలుస్తున్నాయి కదా. ఎవ్వరు కూడా శిక్షణ తప్పించుకోలేకపోతున్నారు. మరి అలాంటిది భగవంతునికి సేవ చేసే అర్చకుని అవమానిస్తే శిక్ష నుండి భగవంతుడు బయట పడేస్తాడండి? పడేయడు కదా. అట్లా అందుకని ఇప్పుడు చూడండి, వాళ్ళ మీద కేసు ఫైల్ అయింది. ప్రతి ఒక్కరు హిందువులుగా ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరూ దీన్ని ఖండిస్తున్నారు. అర్చకుల మీద దాడులు ఆపాలి, అర్చకులను నిందించడం ఆపాలి, అర్చకుడు చేసే సేవలను గుర్తించాలి, చాతనైనంత అర్చకులను మనం చూసుకోవాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరు గొంతెత్తి వాళ్ళ గళం విప్పుతున్నారనంటే మనం కూడా మన బాధ్యత కూడా ఉంది కదా. ప్రతి ఒక్కరం హిందువులుగా తప్పకుండా. ఎందుకంటే అంత పెద్ద ఆలయంకే అట్లాంటివి జరిగితే మాలాంటి చిన్న చిన్న అర్చకులు చాలామంది ఉన్నారు. వేతనాలు సరిగ్గా రాక ఇలాంటి నిందలు, అవమానాలు, అసలు అర్చకుని గౌరవంగా చూడని కొంతమంది ప్రజలు ఉన్నారంటే అది ఆశ్చర్యం అనిపిస్తుంది అనమాట. వాళ్ళు వచ్చి రోజు దండం పెట్టుకుంటారు, కానీ నీకు ఆశీర్వాదం ఇచ్చి అయ్యగారిని తక్కువ అనిపిస్తారా? అలాంటి వాళ్ళతో మాట్లాడే పద్ధతి ఇదా? అంటే ఇది ప్రతి ఒక్కరికి కనువిప్పు కావాలి. ఎందుకంటే రంగరాజన్ గారికి సాక్షాత్తు సీఎం గారే ఫోన్ చేశారు, కేటీఆర్ గారు కూడా పలకరించారు. ఎన్నో క్లిప్పింగ్స్ ఉన్నాయి మనకు, అవన్నీ మీరు వీడియోస్ అని సెర్చ్ చేస్తే తెలుస్తుంది. అంటే మాకు ఒక్క మాటననే చెప్పద్దా అంటే, అది పెద్ద ఆలయమైనా చిన్న ఆలయమైనా ఏదైనా భగవంతుడు ఒక్కడే, అఖిలాండ ఒకటి బ్రహ్మాండ నాయకుడు. అక్కడ జరిగేది దీపారాధన, ఇక్కడ జరిగేది కూడా అర్చకుడు చేసే దీపారాధననే. మరి అక్కడ జరిగినట్టు మిగతా ఆలయంలో జరిగితే ఊరుకుంటారా? చట్టం ఊరుకుంటుందా? అధికారులు ఊరుకుంటారా? ప్రభుత్వం అయితే ఊరుకోదు కదా. కాబట్టి ఇప్పటికైనా హిందువులం అనేది మనం కళ్ళు తెరిచి మన హిందూ వ్యవస్థని, మన ధర్మ వ్యవస్థను కాపాడుతున్న అర్చకులను మనం గౌరవించడమే నిజమైన హిందుత్వం అని ప్రతి ఒక్క భారతీయుడు తెలుసుకోవాలి. ఈ సంఘటనతో మళ్ళీ మనం కళ్ళు తెరిచి ఇంకా ఏ అర్చకులు కూడా ఇలాంటివి జరగకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఆలయ భూములు కూడా అన్యాక్రాంతం అయిపోతున్నాయి. నాకు తెలిసి దాదాపు 87,000 ఎకరాల భూములు, అంటే సమైక్యాంధ్ర అనుకుంటా నేను, 87,000 ఎకరాల భూములు ఇప్పటికీ అన్యాక్రాంతం అయిపోయినాయి. ఆలయ భూములు స్వాధీనం చేసుకుంటారు, ఆలయంకి వచ్చి ఆదాయం స్వాధీనం చేసుకుంటారు, ఏ పనులు కూడా అక్కడ సరిగ్గా జరగనివ్వరు. ఇట్లా మనం మొత్తము గుడి మీద బడి మీద ఇలాంటివి పడితే ఏమొస్తుందండి? వినాశం వస్తుంది, అవునా? మరి అందుకే శ్రీకృష్ణుడు ఒక మాట చెప్పారు, ఏమని భగవద్గీతలో అంటే,
యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఎప్పుడైతే ఓ అర్జున, ఎప్పుడైతే ధర్మం నశిస్తుందో అప్పుడు నేను ఉద్భవించి అధర్మాన్ని నేను నేల రాస్తానని చెప్పి సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే చెప్పాను. అవునా? మరి మామూలు జనాలు ఎంత? అందుకే అర్చకుని భగవంతుని అంశగా గుర్తించి ఉన్నవాడికే జీవితంలో ఒక విలువ అంటూ ఉంటుంది, భగవంతుని కృపకు ఆ పాత్ర అవుతాడు. కాబట్టి ఎప్పుడైతే మనకు స్వామి వారి మీద అలాంటి దాడి జరిగిందో మిగతా అర్చకులను కూడా మనం తీసుకోండి, ఎక్కడెక్కడో ఇట్లా చాలా జరుగుతున్నాయి. మనం అందరం ఖండించాలి, అర్చకులను గౌరవించాలి, వారిని సేవించుకోవాలి. ఇది హిందువులుగా భారతీయులుగా మన ధర్మం. తప్పకుండా ఈ వీడియో అందరికీ చేరాలి. మీరందరూ, ప్రతి అర్చకులు, ప్రతి భారతీయుడు నా గళం కూడా ప్రతి అందరికీ చేరాలి అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తప్పకుండా ఇలాంటి వాటికి నిజమైన న్యాయం జరుగుతుంది అని అంటే సాక్షాత్తు సీఎం గారు ఫోన్ చేయడం కూడా అదొక ఉదాహరణగా తీసుకోండి. అందరం బాగుండాలి. అందరూ బాగుంటే ఆ భగవంతుని కృప అందరిపైన ఉంటుంది. ఎవరిని నిందించడం తగదండి. మరొక్కసారి గుర్తుపెట్టుకోండి, అహంకారం ఉన్నవాడు ఎప్పటికైనా గొప్పవాడు అనుకోబడడు. ఇది నా దృష్టిలోని సాక్షాత్తు మళ్ళీ శ్రీకృష్ణ పరమాత్మనే చెప్పండి భగవద్గీతలో. తప్పకుండా ఇవన్నీ మనం ఆచరించాలి, హిందువులుగానే జీవించాలి, హిందువులుగానే మరణించాలి. జై శ్రీరామ్.